శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్య నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో 7 అధ్యాయాలు పూర్తి చేశాం. 8వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ అదార్జున ఉవాచేదం అధిక్షిప్త ఇవాక్షమే అభినీతతరం వాక్యం దృఢవాద పరాక్రమ దర్శయన్నైంద్రియాత్మానం ఉగ్రముగ్ర పరాక్రమ స్మయమానో మహాతేజ శృకుని పరిసంలిహన్. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుతోటి, రాజా, మంచి పరాక్రమం గల అర్జునుడు ధర్మజుడి మాటల్ని ఆమోదించలేకపోయాడు. పెదవుల చివర నాకుతూ చిరునవ్వుతో ధర్మరాజుతో నీతియుక్తంగా ఇలా చెప్తున్నాడు. అర్జున ఉవాచ అహో దుఃఖమహోకృత్యం అహో వైక్లవ్యముత్తమం యత్కృత్వా మానుషం కర్మ చేతా శ్రేయముత్తమాం శత్రున్నహత్వా మహీం లబ్ధ్వా స్వధర్మేణోపాపాదితం ఏవం విధం కథం సర్వం చేతా బుద్ధిలాఘవాత్ క్రీవస్య హి కుతో రాజ్యం దీర్ఘసూత్రస్య వా పునః కిమర్థం చ మహీపాలాన్ అవధి క్రోధమూర్ఛితః యో హ్యాజిజీవి చేద్భక్ష్యం కర్మణా నైవ కస్యచిత్ సమారంభాన్ భూభూషేత హతస్వక్తిరకించిన సర్వలోకేషు విఖ్యాతః న పుత్ర పశు సంహతి కాపాలిం నృప పాపిష్టాం వృత్తిమాసాధ్య జీవతః సంచర్య రాజ్యం వృద్ధంతే లోకోయం కిం వదిష్యతి సర్వారంభాన్ సముత్సృజ్య హతస్వస్తిరకించిన కస్మాదా సంససే భైక్షం కర్తుం ప్రాకృతవ ప్రభో అస్మిన్ రాజకులే జాతః జిత్వా కృత్స్నా వసుంధరాం ధర్మార్థావగిరోహిత్వా వనం మౌఢ్యాత్ ప్రతిష్టసి యదీమాని హవీంషిహ విమధిష్యంచ సాధనః భవతా విప్రహీనాని ప్రాప్తం త్వామేవ కిల్పిషం ఆకించన్యం మునీనాం చ ఇతి వై నహుషో భవేత్ కృత్వా నృశంసం యహతవే ధిగస్తధనాత్తామిహ అస్వస్తనం ఋషీణాం హి విద్యతే వేద తద్భవాన్ యంతిమం ధర్మం ఇచ్చాహు ధనాదేశ ప్రవర్తతే ధర్మం సంహరతే తస్య ధనం హరతి హస్య స హ్రియమానే ధనే రాజన్ వయం కస్య క్షమేమై అభిశస్త్రం ప్రపశ్యంతి దరిద్రం పార్శ్వతః స్థితం దరిద్రం పాతకం లోకే నచ్చంసి తుమర్హతి పతితః శోచ్యతే రాజన్ నిర్ధనశ్చాపి శోచ్యతే విశేషన్న అధిగచ్చామి పతితస్య ధనస్య చ. అయ్యో, ఏమిటి దుఃఖం? మానవులు చెయ్యలేనంత పని చేసి, గొప్ప పని చేసి, ఇప్పుడు ఉత్తమ సంపదను లభించిన దాన్ని విడిచిపెడతానంటున్నావు. శత్రువుల్ని జయించావు స్వధర్మంతో. ఈ స్వధర్మాన్ని నువ్వు ఆచరించావు, రాజధర్మం కాబట్టి. దాంతో రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు ఎలా నువ్వు వదిలేస్తా ఉంటావు అన్నయ్య అంటే, ధర్మరాజు రాజ్యం నాకు అక్కర్లేదు, చుట్టాలందరూ చనిపోయిన తర్వాత అడవులకి వెళ్ళిపోతానంటున్నాడు అన్నమాట. దానికి అర్జునుడు అంటున్నాడు, ఎందుకు
మరి ఇప్పటిదాకా రాజులందరినీ చంపావు. నీకు అన్నీ ఉన్నాయన్నయ్య, నువ్వు బిచ్చం ఎత్తుకొని బతకడం ఏమిటి? ఎవరో దురదృష్టవంతుడు, దరిద్రుడు, అనామకుడు, పుత్రులు పశు సంపద లేనివాడు అతను బిచ్చం ఎత్తుకోవాలి తప్పితే నేను అడవులు బట్టి వెళ్తానంటున్నావు. బిచ్చం ఎత్తుకునే తినాగలి కదా. ఇక సర్వ సమృద్ధమైన రాజ్యాన్ని వదిలి పాపిష్టిమైన భిక్షావృత్తిని చేపట్టి జీవించే నిన్ను చూసి లోకం ఏముంటుంది చెప్పు? సర్వార్థాలని వదిలి శుభాలు లేక మూఢుల్లాగా బిచ్చమెత్తడానికి ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు? ఈ రాజవంశంలో పుట్టి భూమినంతా జయించాక ధర్మార్థాలన్నీ వదిలి మూఢుడవై అడవికి పెడతావా? నువ్వు రాజ్యం విడిచి వెళ్ళిపోతే దుష్టులు ఈ హవిస్సులను పాడు చేస్తారు. అప్పుడు ఆ పాపం నీకే అంటుతుంది సుమా. ముళ్ళకు దారిద్ర్యం రాజ్యం కన్నా గొప్పది. అని నహుషుడు అన్నాడు. అతనే మళ్ళీ క్రూర కృత్యం చేసి రాజ్యం కోల్పోయాక ఈ దారిద్ర్యం చాలా కష్టమైంది అని కూడా అన్నాడు. రేపటికి ఉంచుకోరాదు అనేది ఋషులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ధర్మం నీకు తెలుసు అన్నయ్య. ఎప్పుడైనా సరే ధర్మం వల్లనే ధనం వృద్ధి అవుతుంది. ఒకని ధనం దొంగిలించాడంటే ధర్మం అపహరించినట్లే అవుతుంది. ఆ ధనాన్ని లాక్కుపోతూ ఉంటే మనం ఎవరిని క్షమించాలి? కాబట్టి మన ధనాన్ని వాళ్ళు, మన రాజ్యాన్ని అపహరించారు వాళ్ళు, కౌరవులు. వాళ్ళని చంపాము, మన రాజ్యం మనం తీసుకున్నాం, స్వధర్మాన్ని ఆచరించాము. దానికి నువ్వు ఇంత సంతాపం చెంది భిక్షమెత్తుకొని బతుకుతాను, అడవులు బట్టి వెళ్తాను అంటున్నావే, ఇదేమిటి? ఇదేమి న్యాయం? దరిద్రుణ్ణి ఎప్పుడూ కూడా పక్కవారు తప్పు చేసిన వాడిని చూసినట్టే చూస్తారు. దారిద్ర్యం అనేది లోకంలో మహాపాపం. దాన్ని ఎవరు కూడా ప్రశంసింపరాదు. రాజా, పతితుని చూసి లోకం జారిపడుతుంది, ధనం లేని వాడిని చూసి కూడా జారిపడుతుంది. ఇద్దరికి తేడా ఏమీ ఉండదు. పర్వతాల నుండి నదులు సాగుతాయి. అలాగే కూడబెట్టడం వల్ల పెరిగే ధనం వల్లనే పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అర్థేభ్యో హి వివృద్ధేభ్య సమృతేభ్యస్తతః క్రియా సర్వా ప్రవర్తంతే పర్వతేభ్య ఇవాపః. అర్థాత్ ధర్మస్య కామస్య స్వర్గస్యైవ నరాధిపా ప్రాణయాత్రాపి లోకస్య వినాహ్యర్థన్న సిద్ధ్యతి. అర్ధేన హి విహీనిస్య పురుషస్యాల్పమేధ విచ్ఛిద్యంతే క్రియా సర్వే గ్రీష్మే కుసృతో యదా యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బంధవా యస్యార్థా సుకుమాన్ లోకే యస్యార్థా స చ పండితః. అధనేనార్థకామేన నార్థశక్యో విదిచ్యుతుం అర్థైరర్థాని భజ్యంతే గజైరవ మహాగజ. ధర్మ కామస్య స్వర్గస్య హర్ష క్రోధ శృతం తమః అధ్యాతేతాని సర్వాణి ప్రవర్తంతే నరాధిప. ధనాత్కులం ప్రభవతి ధనాద్ధర్మ ప్రవర్ధతే నాధనస్త్వయం లోక నపర పురుషోత్తమ. రాజా, అర్థం వల్లనే ధర్మం, కామం, స్వర్గం సిద్ధిస్తాయి. ధనం లేకపోతే ప్రాణయాత్ర కూడా మానవుడికి సాగదు. ధనం లేని తెలివి తక్కువ వాని పనులన్నీ కూడాను ఎండాకాలంలో వాగుల్లాగా ఎండిపోతాయి. ధనం ఉన్నవాడికే మిత్రులుంటారు, వాడికే బంధువులుంటారు. ధనం ఉన్నవాడే మగవాడు సుమా, వాడే పండితుడు సుమా. నిర్ధనుడు ధనం లేకుండా ఏ కార్యం సాధించలేడు. ఏనుగులే మహాగజాలను బంధించినట్లు ధనమే ధనాన్ని బంధిస్తుంది. రాజా, ధర్మం, కామం, స్వర్గం, హర్షం, క్రోధం, వేదాధ్యయనం, దమం ఇవన్నీ కూడా ధనంతోనే జరుగుతాయి సుమా. ధనం వల్లనే కులం ఏర్పడుతుంది, ధనం వల్లనే ధర్మం వృద్ధి అవుతుంది. ధనరహితుడికి ఈ లోకం లేదు, పరలోకం కూడా లేదయ్యా. నాధనో ధర్మకృత్యాని యథావతమతిష్టతి ధనాద్ధి ధర్మ స్రవతి శైలాదభినది యథా యః కృషార్థ కృషగవ కృషభృత్య కృషాతిథి సవై రాజన్
కృశో నామ న శరీర కృశ అవేక్షస్య ధాన్యాయం పశ్య దేవాసురం యథా రాజన్ కిం మన్యత్ జ్ఞాతీనాం వధాత్ గృధ్యంతి దేవతా నచేద్ధర్తవ్యమన్యస్య కథం తద్ధర్మమారభేత్ ఏతావానేన వేదేషు నిశ్చయ కవిభిః స్మృతః అచ్చేతవ్యా త్రయీ నిత్యం భవితవ్యం విపశ్చిదా సర్వదా ధనమాహార్యం యష్టవ్యం చాపి యత్నతః ద్రోహాద్దేవైరవాప్తాని దివిస్థానాని సర్వశః ద్రోహాత్ కిమన్యత్ జ్ఞాతీనాం గృహ్యంతే येन దేవతా इति देवा व्यवस्था वेदवादास्य शाश्वत अधीयते ध्यापयन्ते जन्ते याजन्ते च कृत्स्नं तदेव तत्श्रेय यदस्यादते न्यतः न पश्यामो न अपकृतं धनं किञ्चित् वाच्यद्वयम् ధనం లేనివాడు ధర్మకార్యాలను చేయలేడు. పర్వతం మీద నుంచి క్రమంగా నది ప్రవహించినట్లుగా ధనం వల్లనే ధర్మం ప్రవర్తిస్తుంది. రాజా, ధనం, గోవులు, సేవకులు, అతిథులు వీరు లేనివాడే నిజంగా కృషించిన వాడి కింద లేక కేవలం శరీరం కృషించినంత మాత్రం చేత వాళ్ళు చిక్కిపోయినవాడు అనరు. న్యాయం పరిశీలించయ్యా. దేవతలు రాక్షసుల విషయం చూడు. ఇతర జాతుల వారిని వధించడం కంటే దేవతలు కోరుకున్నది ఏమిటి? ఇతరుల ధనం గ్రహింపకపోతే రాజు ధర్మాన్ని ఎలా నడుపుతాడు? దీన్నే కదా వేదాల్లో మనీషులు నిశ్చయించారు. వివేకవంతుడు నిత్యం వేదాలను అధ్యయనం చేయాలి, వేదం చెప్పినట్లు నడుచుకోవాలి, ఎన్నో విధాలుగా ధనం సంపాదించాలి, ప్రయత్నపరుడై యజ్ఞాలు చేయాలి. ద్రోహం చేసే స్వర్గస్థానాలను దేవతలు పొందారు. ద్రోహాద్దేవైర అవాప్తాని దివిస్థానాని సర్వశ. ఇది దేవా వ్యవసిత వేదవాదాశ్చ శాశ్వత అధీయతే జ్ఞాపయంతే. ఇలా దేవతలు నిశ్చయించారు. ఇలాగే వేదాలు శాశ్వతంగా నిలిచాయి. పఠన పాఠనాలు జరుగుతున్నాయి, యజ్ఞాలు చేయిస్తున్నారు. ప్రజల నుండి గ్రహించిన ధనమే రాజుకు మేలైనది. అపకారం చేయని ధనం కొంచెమైనా మనం చూడలేము. ఏవమేవ హి రాజానః జయంతి పృథివీమిమాం జిత్వా మమేయం బ్రువతే పుత్ర ఇవ పితుర్ధనం. ఇలాగే రాజులు భూయజ్ఞం కొనసాగిస్తున్నారు. తండ్రి యొక్క సొమ్మును కొడుకులు నాది అన్నట్టుగా రాజులు జయించి ఈ భూమి నాది అంటున్నారు. రాజర్షోపితే స్వర్గ్యా ధర్మోషేషాం నిరుచ్యతే యథైవ పూర్ణాదుదధే చందంచాపో దిశో దిశ ఏవన్ రాజకులాద్విత్వం పృథివీం ప్రతిష్టతి. మన పూర్వులైన రాజర్షులందరూ కూడాను స్వర్గానికి వెళ్ళిపోయారు. కాబట్టి వారు ఆచరించింది ధర్మమే కదా. నిండిన సముద్రం నుండి నీరు 10 దిక్కులకు ప్రవహించినట్లు రాజకులం నుండి ధనం భూమి మీదకు ప్రవహిస్తుంది. ఆసీదీయం దిలీపిస్య నృగస్య నహుషస్య అంబరీషస్య మాంధాతు పృథివీ సా త్వయి స్థిత సత్వాన్ ద్రవ్యమయో యజ్ఞ సంప్రాప్త సర్వదక్షిణ. ఈ భూమి పూర్వకాలంలో మొదట దిలీపుడిది, ఆ తర్వాత నృగుడిది, ఆ తర్వాత నహుషుడిది, ఆ తర్వాత అంబరీషుడిది, ఆ తర్వాత మాంధాతుది. ఇప్పుడు నీకు సంక్రమించిందయ్యా. అన్ని దక్షిణలతో కూడిన ద్రవ్యాత్మక యజ్ఞం నిన్ను చేరింది. తం చేన్న యశసే యజసే రాజన్ ప్రాప్తస్య రాజ్యకిల్బిషం ఏషాం రాజాశ్వమేధేన యజతే దక్షిణావత ఉపేక్ష తస్యావభృతే పూతా సర్వే భవంతి తే. నువ్వు దాన్ని సక్రమంగా యజ్ఞం కోసం వినియోగించకపోతే నీకు పాపం సంక్రమిస్తుంది. ఎవరి రాజైతే భూరి దక్షిణలు ఇచ్చే అశ్వమేధయాగం చేశాడు, ఏ రాజైతే ఆ తర్వాత అవభృత స్నానం చేస్తాడో ఆ అవభృతంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా పవిత్రులవుతారయ్యా. విశ్వరూపో మహాదేవ సర్వమేధే మహామకే జుహావ సర్వభూతాన్ని తథైవాత్మానమాత్మన. విశ్వవ్యాప్తమైన రూపాలన్నీ కూడా తానే అయిన మహాదేవుడు సర్వాన్ని హోమం చేసే మహాయజ్ఞంలో సర్వభూతాల్ని హోమం చేశాడు.
తను తాను కూడా హోమం చేసుకున్నాడు. శాశ్వతోయం భూతపద నాశాంతమనుశ్రమ మహాన్ దాశరథ పంద మహారాజన్ కొపదం కమ. ఈ ఐశ్వర్య రూపమైన మార్గం శాశ్వతమైంది, దీనికి అంతం లేదని వింటున్నాం. ఇది దాశరథం అనే మార్గం, చాలా సన్మార్గం. దశరథి అంటే అర్థం దశరథాలు అన్నమాట. 10 రథాలు వెళ్లే చోటున దాశరథం అంటారు. ఇదే సన్మార్గం అంటున్నాడు. అంటే ఒక పశు, పత్ని, యజమానుడు, వీళ్ళు 3 వేదాలు 3, అలాగే ఋత్విక్కులు 4, వీళ్ళందరూ కలిస్తే 10 అవుతాయి అన్నమాట. ఈ 10 రథాల మార్గం అంటారు దాశరథం అనే మార్గం. ఆ మార్గంలో వెళ్ళవయ్యా, చెడుదారు పట్టకన్నయ్యా అని అర్జునుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. మామూలుగా మనం ధర్మరాజు మాటలు అందరూ వింటాం, కానీ ఇక్కడ ధర్మరాజు ఎప్పుడైతే ఆయన విరక్తి చెంది అడవులకి వెళ్తాను, భిక్షెత్తుకుంటాను అన్నాడు, అప్పుడు అర్జునుడు ధర్మం చెప్పాల్సి వచ్చింది, గుర్తు చేయాల్సి వచ్చింది ఆయనకి అన్నగారి. రేపు మనం 9వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.